మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మరో ర్యాంకర్ జేఈ మెయిన్ 2026 సంబంధించిన మరో స్టూడెంట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇంట్రడ్యూస్. నా పేరు అభిరామ్. నాకు 99.97 ర్యాంక్ వచ్చింది జేఈ మెయిన్స్లో. సో ఎప్పటి నుంచి జేఈ మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతుంది? ఫస్ట్ ఇయర్ నుండి అలా. థియరీతో పాటుగా నువ్వు జేఈ మెయిన్స్ కోసం స్పెషల్ క్లాస్లోకి ఏమైనా అటెండ్ అయ్యేవాడు? లేదు, మంత్లీ ఎన్ని టెస్టులు రాశావు? మంత్లీ ఒక 4-5 రాసిన. మంత్లీ 4-5 రాశావు. సో ఎక్కువగా నీకు 3 సబ్జెక్టులలో బాగా టఫ్గా అనిపించినటువంటి సబ్జెక్ట్ ఏంటి? మ్యాథ్స్ టఫ్ అనిపిస్తుంది నాకు. టఫ్గా అనిపించినటువంటి టాపిక్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా నువ్వు సాల్వ్ చేసుకునేవాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి టఫ్ ఉన్న కాన్సెప్ట్ని అడిగి ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటా. దాని తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి చేసేస్తే తగ్గిపోయి. పర్ డే ఎన్ని గంటలు చదివేవాడు? ఒక 9-10 అవర్స్ చదివాలి. అంటే కాలేజ్తో పాటుగా ఎక్స్ట్రా స్టడీ అవర్స్ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ స్టడీ అవర్స్కి అటెండ్ అవుతుంది. సో కాలేజ్లో ఇచ్చినటువంటి మెటీరియల్స్ చదివావా, లేకుంటే ఎన్సీఆర్టీ స్పెషల్ ఏమైనా ఎన్సీఆర్టీకి సంబంధించిన క్లాసెస్ ఏమైనా తీసుకుని? ఎన్సీఆర్టీ అయితే మొత్తం ఎన్సీఆర్టీ చదివినా, ఇంకా కాలేజ్ ఇచ్చిన స్టడీ మెటీరియల్స్ చదివినా. అంటే కాలేజ్ కాకుండా బయట ఏమైనా ఆన్లైన్ కోర్సులు ఏమైనా తీసుకున్నావు? నేను తీసుకోలే. స్టూడెంట్స్ ఎవరైతే 2027, 28 కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్, మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వారికి నువ్వు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? నోట్స్ బాగా రాసుకోవాలి, ఇంకా నోట్స్ బాగా చదవాలి. కాన్సెప్ట్ స్ట్రాంగ్ ఉంటే ఏ క్వశ్చన్స్ అయినా వేయగలుగుతాం. సో సోషల్ మీడియా, నువ్వు మొబైల్ వాడడం ఇట్లాంటివి ఏమైనా చేసావా? ఏమైనా ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటి ఐడియాలు వాడడం? నేను కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుండి ముందు వాడేవాడిని, తర్వాత మానేసిన. అంటే ఫోకస్ పోతుంది అని, ఇంకా డిస్ట్రాక్షన్స్ వస్తాయని అప్పటి నుండి ఆపేసిన అనమాట. నీ ఫ్యూచర్ గోల్ ఏంటిది? ఐఐటి బాంబే. ఓకే, థ్యాంక్ యూ.